హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. ఫ్రెండ్స్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్లో ఉందో లేదా ఇన్యాక్టివ్లో ఉందో ఎలా తెలుసుకోవాలో మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఎప్పుడు తీసుకున్నారు, అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ చూపించకపోతే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 అవర్స్లోపు మీ కామెంట్కి అయితే మేము తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇక మనం ఎప్పటిలాగే మన మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ విధంగా పరివాహన్.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మొదటి పేజీలో పరివాహన్ సేవ అని చూపించడం జరుగుతుంది. ఈ పేజీపై క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ పేజీకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ను కొంచెం క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే అక్కడ మనకు లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేస్తే అప్పుడు మనకు మళ్ళీ ఈ విధంగా నో యువర్ వెహికల్ డీటెయిల్స్ అని చూపించడం జరుగుతుంది. అలాగే మనకు క్రింద నో యువర్ లైసెన్స్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా వెబ్సైట్లో మనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే దాని క్రింద క్యాప్చాను అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ దగ్గర మనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనే బాక్స్లో మనకు సంబంధించిన పుట్టిన సంవత్సరం, తేదీ, నెలను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చివరిగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము క్రింద కనిపిస్తున్నటువంటి చెక్ స్టేటస్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. సరే, మన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర మనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత కరెంట్ స్టేటస్ దగ్గర మన డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్లో ఉంటే యాక్టివ్ అని, ఇన్యాక్టివ్లో ఉంటే ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. తర్వాత హోల్డర్ నేమ్ దగ్గర మనకు సంబంధించిన పేరైతే ఉండటం జరుగుతుంది. తర్వాత ఓల్డ్ ఆర్ న్యూ డిఎల్ సోర్స్ ఆఫ్ డేటా చూపించడం జరుగుతుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇనిషియల్ డీటెయిల్స్ ఉండటం జరుగుతుంది. ఇందులో ఇనిషియల్ ఇష్యూ డేట్ అంటే మనకు ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు వచ్చిందో దానికి సంబంధించిన డేట్, మంత్, ఇయర్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత ఇనిషియల్ ఇష్యూ ఆఫీస్ అంటే మనకు సంబంధించిన ఆర్టీఏ ఆఫీస్ ఎక్కడ ఉందో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఎండార్స్ డీటెయిల్స్, వ్యాలిడిటీ డీటెయిల్స్. ఈ వ్యాలిడిటీ డీటెయిల్స్లో మన డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఎప్పుడు వచ్చింది, అలాగే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో చూపించడం జరుగుతుంది. మన వెహికల్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిందా లేదా నాన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిందా అనే డీటెయిల్స్ ఇందులో చూపించడం జరుగుతుంది. చివరిగా మనకు క్లాస్ ఆఫ్ వెహికల్ డీటెయిల్స్ అనేది ఉండటం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని చూసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Flying Ball, always at your services.